నమస్కారం, గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు, ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుండగానే తెరుచుకున్న బెట్టింగ్ సైట్. ఐబొమ్మ నిర్వాహకుల్లో కీలక వ్యక్తి ఇమ్మడి రవి అరెస్ట్. కరేబియన్ దీవుల్లో ఉంటూ వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు గుర్తింపు. మోసం చేయడమే హరీష్ రావు నైజమన్న కవిత. మెదక్లో ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నారని ఆరోపణ. ఢిల్లీలో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం. ఏక్యూఐ చాలా చోట్ల 400కి పైగా నమోదు. శ్రీనగర్ పోలీస్ స్టేషన్ పేలుడు ఘటనలో 9 మంది దుర్మరణం. మృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు. తాజా అంశం చూస్తున్నాం. హైకోర్టు వెబ్సైట్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ కు సంబంధించి సమాచారం ఏంటి? కీలకమైనటువంటి తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి వెబ్సైట్ సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన రెగ్యులర్ గా ఈ డాక్యుమెంట్స్ దాదాపు అన్ని కూడా హైకోర్టుకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీలు, ఇతర అప్లోడ్స్ అన్ని కూడా పీడిఎఫ్ ఫార్మేట్ లో ఉంటాయి. 10వ తేదీన ఆయన దాన్ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా వేరే బీడీజీ వేరే బెట్టింగ్ యాప్ సైట్ కి అది రీడైరెక్ట్ అయ్యిందని ఆయన విషయాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆయన జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ప్రస్తుతానికైతే ఈ దర్యాప్తు చేస్తున్నారు. సో బీడీజీ స్లాట్ అనేటువంటి బెట్టింగ్ సైట్ అంటే ఆ రీడైరెక్ట్ దాని పీడిఎఫ్ ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా అది తెచ్చుకోకపోగా డైరెక్ట్ గా అది బీడీజీ స్లాట్ అనేటువంటి బెట్టింగ్ సైట్ కి వెళ్ళింది. దీంతో వెంటనే అప్రమత్తమైనటువంటి రిజిస్టర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ సర్వర్ మొత్తం కూడా వేరే దేశంలో ఆపరేట్ అవుతున్నట్టుగా ఐపీ అడ్రస్ ద్వారా తెలుస్తున్నారు. కానీ దీని మీద పూర్తి స్థాయిలో వాస్తవం ఏంటని తెలుసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తారు. దాదాపు ఇదంతా కూడా ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి ఆపరేట్ అవుతోంది. ఈ విషయాన్ని అక్కడ ఈ ఆర్డర్ కాపీలు ఓపెన్ అవ్వకపోవడం, బెట్టింగ్ సైట్ కి రీడైరెక్ట్ అవ్వడం విషయాన్ని కూడా ఇక్కడ రిజిస్టర్ ఎన్ఐసి కూడా వివరించడం జరిగింది. వాళ్ళు కూడా దీని మీద ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఇది హ్యాక్ అయింది, ఏ ఐపీ అడ్రస్ నుంచి దీన్ని హ్యాక్ చేశారు అనేది చేస్తున్నారు. ప్రస్తుతానికైతే హైకోర్టు వెబ్సైట్ కాబట్టి చాలా దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీల తర్వాత ఇతర లైవ్ స్ట్రీమింగ్, చాలా ఇతర అన్ని కూడా హైకోర్టు కీలకమైనటువంటి tghc.gov.in అనే వెబ్సైట్ నుంచి జరుగుతుంటాయి. కాబట్టి ఇది వెంటనే రీడైరెక్ట్ చేయాలని చెప్పేసి ఎమ్మటే దీన్ని రెక్టిఫై చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రిజిస్టర్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దీని మీద దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీని మీద ప్రత్యేక టీం పనిచేస్తుంది. త్వరలోనే దీన్ని పూర్తిస్థాయిలో హ్యాకింగ్ నుంచి బయటకు తీసుకొస్తామని పోలీసులు కూడా తెలపడం జరిగింది. ధన్యవాదాలు నాగార్జున. ఐబొమ్మ నిర్వాహకుల్లో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కీలక నిందితుడు ఇమ్మడి రవిని కుకట్పల్లిలో సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఐబొమ్మపై తెలుగు ఫిల్మ్ యాంటీ పైరసీ టీం ఫిర్యాదు చేసింది. దమ్ముంటే పట్టుకోవాలంటూ గతంలో ఐబొమ్మ నిర్వాహకులు సవాల్ విసిరారు. అయితే నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేశారు. రవి ఖాతాల్లోని 3 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందిన నవీన్ యాదవ్ హస్తినకు వెళ్తారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సహా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలుస్తారని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు సహా కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కలిశారు. ఇవాళ ఉదయం మాగంటి సునీత నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రాజకీయాల్లో గెలుపో ఓటములు సహజమేనని ధైర్యంగా ఉండాలని కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో సునీత, గోపీనాథ్తో పాటు వారి పిల్లలను చూసిన స్ఫూర్తిని, పోరాటాన్ని అభినందించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రభుత్వ దవాఖానాలో వైద్యం వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న చిన్నారులు ఇటీవల ఆసుపత్రిలో చేరారు. చికిత్సలో భాగంగా వైద్యులు రోజువారీగా అందించే ఇంజెక్షన్ వేశారు. అయితే అరగంట తర్వాత చిన్నారులకు విపరీతమైన చలి, జ్వరం, వాంతులు, విరోచనాలు అయ్యాయి. అప్రమత్తమైన డాక్టర్లు 17 మందిని ఐసీయూకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మహబూబ్ నగర్ ను 3 ఏళ్లలో ఆరోగ్య వైద్య రంగంలో దిక్సూచిగా మారుస్తామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ అయిన బాలింతలకు హెల్త్ కిట్లను పంపిణీ చేశారు. నవజాత శిశు సంరక్షణతో పాటు వారి ఆరోగ్యంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. రానున్న రోజుల్లో అందరికీ ఈ కిట్లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్డులు సైతం పంపిణీ చేయనున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ అయిన మహిళలు, పిల్లలకు ప్రైవేటు ఆసుపత్రిలో ఎలాంటి ఓపీ ఫీజు లేకుండా ఉచితంగా వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. జనరల్ హాస్పిటల్లో డెలివరీకి వచ్చే ప్రతి మహిళకు డెలివరీ అయిన తర్వాత వైఎస్ఆర్ హెల్త్ కిట్ అని చెప్పి మన స్వంత నిధులతోటి వాళ్లకు హెల్త్ కిట్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ అంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి హెల్త్ కిట్. ఆ కిట్ లో చిన్న పాపకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, ఆయిల్ తో సహా బాతింగ్ సోపు, తర్వాత బెడ్, మస్కిటో నెట్, ఇంకా తర్వాత వామ్ క్లోతింగ్, శానిటరీ నాప్కిన్స్, ఏవైతే ఇమ్మీడియట్ గా మనం పోయి మెడికల్ షాపులలో తీసుకోవాల్సిన వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా మేము ఇక్కడ వాళ్ళకి అరేంజ్ చేస్తా ఉన్నాం. ఓపీ ఫీజు లేకుండా వాళ్ళందరికీ కూడా ఉచితంగా డాక్టర్లు ఆ పిల్లలను చూసే విధంగా కూడా మహబూబ్నగర్ పట్టణంలోని డాక్టర్లతోటి మాట్లాడినాం. ఐఎంఏతో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకున్నారు. కార్డు కూడా ఇస్తాం వాళ్ళకి. ఆ కార్డు చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఉచితంగా డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు తీసుకోకుండా ఆ పిల్లలను చూస్తారు. ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఈ రాబోయే 2-3 సంవత్సరాల్లో ఆ హెల్త్ కిట్ ఇవ్వడానికి మేము ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. తాజా అంశం చూస్తున్నాం. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతాలు సృష్టించి ఆయన స్నేహితుడి నుంచి 20,000 కొట్టేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, సజ్జనార్ పేరిట సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలకు సంబంధించి సమాచారం ఏంటి? సైబర్ నేరగాలు రోజుకు కొత్త రకంతో కూడా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రముఖులతో పాటు తర్వాత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లను టార్గెట్ చేసుకుంటూ కూడా ఈ మోసగాలు వారి నకిలీ ఖాతాలను సృష్టించి తర్వాత వారికి సంబంధించిన స్నేహితుల దగ్గర నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అదే తరహాలో కూడా హైదరాబాద్ సిపిగా ఉన్న సజ్జనార్ పేరు మీద నకిలీ ఒక ఫేస్బుక్ ని అకౌంట్ ని క్రియేట్ చేసి తర్వాత అకౌంట్ ద్వారా కూడా వివిధ మందికి, అయితే సజ్జనార్ స్నేహితులకు సంబంధించి కూడా వివిధ మందికి కూడా తను ఆపదలో ఉన్నాను, తర్వాత డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా మెసేజ్ పంపించినట్లు కూడా ఇటు సజ్జనార్ గుర్తించడం జరిగింది. దాని మేరకు పోలీసులకు కూడా ఇప్పటికే అటు సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా తన నకిలీ ఖాతాకు సంబంధించి కూడా ఫేస్బుక్ ఖాతా ఏదైతే ఉందో అది నకిలీగా ఉంది, వాటిని తొలగించాలని చెప్పి కూడా ఆ పోలీసులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఇప్పటికే ఒక స్నేహితుడు తను నిజంగా ఆపదలో ఉన్నాడేమో అనుకుని ఒక 20,000 రూపాయలకు సంబంధించి కూడా సైబర్ నేరగాళ్లకు పంపించినట్లయితే తను గుర్తించినట్లు కూడా తను ఒక సామాజిక వేదిక కూడా పంచుకోవడం జరిగింది. ఎవరు కూడా ఇలాంటి మోసాలకు సంబంధించి కూడా అనుమానాస్పదమైన లింకులు కానీ తర్వాత మెసేజ్లు కానీ వీడియో కాల్స్ కానీ వచ్చినట్లయితే వెంటనే వాటిని బ్లాక్ చేసి తర్వాత రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా చెప్తారు. అయితే సైబర్ నేరగాళ్లు ఎవరైనా మోసపోయినట్లయితే వెంటనే 1930 హెల్ప్ లైన్ లేదా www.cybercrime.go దాంట్లో కూడా రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా చేయడం జరిగింది. ఇటీవల
కాలంలోనే ట్విట్టర్ వేదిక కూడా, తర్వాత వాట్సాప్ సంబంధించి కానీ, తర్వాత మరొకసారి ఫేస్బుక్ రూపంలో కూడా సజ్జనార్ ఫోటో కానీ, తర్వాత నకిలీ ఖాతాను క్రియేట్ చేసి సైబర్ నేరగాలు కొత్త తరహా మోసాలకైతే పాల్పడుతున్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కానీ వెంటనే వాటిని బ్లాక్ చేసి తర్వాత వాటిని క్రియేట్ చేసిన వారు ఎవరున్నారు అన్న దాని మీద కూడా పోలీసులు ప్రస్తుతం ఆరాధిస్తున్నారు. ఇలాంటి మోసాలకు సంబంధించి కూడా ఎవరు కూడా నమ్మవద్దు. ఇటీవల కాలంలో సైబర్ నేరగాలకు సంబంధించి కూడా కేవలం ప్రముఖులకే కాకుండా తర్వాత సాధారణ ప్రజలను కూడా డిపి మార్చి తర్వాత వాట్సాప్ గానీ, తర్వాత ఫేస్బుక్ లకు సంబంధించి కూడా యాక్ట్ చేసి ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి తర్వాత ఎవరు కూడా ఎవరైతే ఆపదలు ఉన్నారని వచ్చిన మెసేజ్ ఏదైతుందో అది కన్ఫామ్ గా ఫోన్ చేసి దానిపైన కూడా వివరణ తీసుకున్న తర్వాతనే వాటికి సంబంధించి నిజం ఉంటేనే మాత్రమే డబ్బులు వేయాలని చెప్పి కూడా పోలీసులు అయితే సూచిస్తున్నారు. కాబట్టి ఇలాంటి మోసాలకు సంబంధించి కూడా జాగ్రత్తలు ఉండాలని చెప్పి కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ శివార్లలో నౌగాం పోలీస్ స్టేషన్ వద్ద పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. మరో 27 మంది గాయపడ్డారు. మృతుల్లో 3 ఫోరెన్సిక్ సిబ్బంది, 2 పోలీసులు, రెవెన్యూ శాఖ సిబ్బంది 1, తహసీల్దార్, రాష్ట్ర దర్యాప్తు సంస్థ అధికారి, ఓ టైలర్ ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఇటీవల హర్యానాలోని ఫరీదాబాద్ లో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కు సంబంధించి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని శ్రీనగర్ కు తరలించారు. తాజాగా వాటి నుంచి నమూనాలు సేకరిస్తూ ఉండగా ప్రమాదవశాత్తు ఈ విస్ఫోటనం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో 24 మంది పోలీసులు, 3 సామాన్య పౌరులు ఉన్నట్లు వెల్లడించారు. అటు ఇప్పటికే సీఆర్పీఎఫ్ ఐజీ పవన్ కుమార్, జమ్మూ కాశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ పేలుడు వెనుక ఉగ్రకుట్ర ఉందంటూ వస్తున్న ఊహాగానాలను డీజీపీ నళిన్ తోసిపుచ్చారు. ఇది ప్రమాదం మాత్రమేనని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో భద్రతా బలగాల సంఖ్యను మరింత పెంచారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ ఉదయం వాయు నాణ్యత సూచి AQI చాలా చోట్ల 400కు పైగా నమోదైంది. రాజధానిలో వాయు నాణ్యత భారీగా పడిపోయినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు CPCB ఆందోళన వ్యక్తం చేసింది. సిరి ఫోర్ట్లో 495, వజీర్పూర్ 447, భవానా 441, ముందాకా 426, జహంగీర్పురి 422, చాందనీ చౌక్ 419, ITO 418, అశోక్ విహార్ 415 AQIలతో అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నట్లు పేర్కొంది. గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించడంతో NCR పరిధిలోని గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ CAQM వెల్లడించింది. కాలుష్య స్థాయిలను అరికట్టడానికి పలు ప్రాంతాల్లో వాటర్ స్ప్రింక్లర్లను మోహరించినట్లు అధికారులు పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు తీవ్రమైన జోన్లోకి ప్రవేశించినట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎజ్రా స్ట్రీట్లోని ఓ ఎలక్ట్రికల్ వస్తువుల కర్మాగారంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు దాటికి చాలా ఎలక్ట్రికల్ వస్తువులు కాలిపోయాయి. పెద్ద మొత్తంలో ఎలక్ట్రికల్ వస్తువులు నిల్వ చేసి ఉండటంతో కర్మాగారం సమీపంలోని పలు దుకాణాలు, గోదాములకు మంటలు వ్యాపించాయి. దీని ప్రభావంతో చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్, రష్యాలు పెద్ద ఎత్తున డ్రోన్లు, క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై దాదాపు 430 డ్రోన్లు, 18 క్షిపణులతో రష్యా భీకర దాడులు చేసింది. ఈ దాడిలో 6 మృతి చెందగా మరో 35 మంది ఉక్రెయిన్ పౌరులు గాయపడ్డారు. కీవ్, ఒడిశా, కార్కివ్ నగరాలు లక్ష్యంగా రష్యా బలగాలు విరుచుకుపడ్డాయి.
ఈ దాడిలో పెద్ద సంఖ్యలో భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. రష్యా దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ధృవీకరించారు. పౌరులే లక్ష్యంగా మాస్కో దాడులు జరిపిందని ఆరోపించారు. అటు ప్రతిస్పందనగా రష్యా ఇంధన, సైనిక, మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ బలగాలు భారీ సంఖ్యలో డ్రోన్లతో దాడులు చేశాయి. దాదాపు 200కు పైగా ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు మాస్కో రక్షణ శాఖ వెల్లడించింది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి నిధులు నిలిపివేత విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయ భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నందున ఆరోపణలపై కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి జరిమానా విధించడం కుదరదని శాన్ ఫ్రాన్సిస్కో కోర్టు తీర్పు ఇచ్చింది. ఫెడరల్ నిధులను నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. జాతి వివక్ష, యూదు వ్యతిరేకతకు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నిలయంగా మారిందని ట్రంప్ ఆరోపించారు. ఈ క్రమంలోనే యూనివర్సిటీపై $1.2 బిలియన్ జరిమానా విధించడంతో పరిశోధనలకు విడుదల కావాల్సిన గ్రాంట్లను స్తంభింపచేశారు. దీనిపై కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ట్రంప్ యంత్రాంగంపై కోర్టులో దావా వేసింది. అమెరికా ప్రభుత్వం తమ విశ్వవిద్యాలయ కార్యకలాపాల్లో చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ట్రంప్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రముఖ అంతర్జాతీయ వార్తా ప్రసార సంస్థ బీబీసీ తనకు క్షమాపణలు చెప్పినా ఆ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. బీబీసీపై $1 బిలియన్ నుంచి $5 బిలియన్ వరకు పరువు నష్టం దావా వేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. వచ్చే వారం కేసు వేయనున్నట్లు చెప్పారు. అమెరికాలోని క్యాపిటల్ హిల్పై దాడి సందర్భంగా 2021లో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చినందుకు బీబీసీ తనకు పరిహారంగా $1 బిలియన్ చెల్లించాలని ట్రంప్ ఇటీవల లేఖ రాశారు. దీనికి బాధ్యత వహిస్తూ ఇప్పటికే ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారులు రాజీనామా చేశారు. అంతేకాదు ట్రంప్నకు క్షమాపణలు చెబుతూ ఆ ప్రసంగాన్ని సవరించినందుకు తాను బీబీసీ సంస్థ చింతిస్తున్నట్లు చైర్మన్ సమీర్ షా శ్వేత సౌధానికి వ్యక్తిగత లేఖ పంపారు. దీనిపై స్పందించిన ట్రంప్ క్షమాపణలు తనను దావా వేయకుండా ఆపలేవని స్పష్టం చేశారు. ఈ విషయంపై త్వరలోనే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో మాట్లాడనున్నట్లు ట్రంప్ చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితంతో ఇండీ కూటమి ఎంతో నేర్చుకోవాలని సూచించారు. నిర్ణయాత్మక విజయం సాధించిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ కు ఎక్స్ వేదికగా స్టాలిన్ అభినందనలు తెలిపారు. విజయం కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కి కూడా శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమాలు, సామాజిక, సైద్ధాంతిక సంకీర్ణాలు, స్థిరమైన ప్రచారంపై ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నారు. ఇండీ కూటమిలో అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు ఉన్నారని, భవిష్యత్తులో వచ్చే కొత్త రాజకీయ సవాళ్లను పరిష్కరించేందుకు వ్యూహాత్మక ప్రణాళిక వేయగలరని అభిప్రాయపడ్డారు. ఈ ఫలితంలో ఎన్నికల సంఘంపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేయలేమని వ్యాఖ్యానించారు. ఈసీ ప్రతిష్ట దిగజారిపోయిందని స్టాలిన్ ఆక్షేపించారు. ఓడిపోయిన అభ్యర్థుల్లో కూడా విశ్వాసాన్ని ప్రేరేపించేలా ఎన్నికల సంఘం ఉండాలన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలు అందరికీ ఓ పాఠమంటూ స్టాలిన్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఓడిపోగానే ఆ ఓటమికి కారణం తాను కాదని తప్పించుకోవటం హరీష్ రావు నైజమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. హరీష్ రావు గురించి తెలిసి గట్టిగా మాట్లాడితే తనను పార్టీ నుంచి బయటపడేశారన్నారు. కేటీఆర్ హరీష్ రావు పేరుకే కృష్ణార్జులని ట్వీట్ చేసుకోవటం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయటం లేదని ధ్వజమెత్తారు. ప్రజలు అనుకూలంగా పనిచేస్తే జూబ్లీహిల్స్ లో ఫలితం వేరేలా ఉండేదన్నారు. నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నేను ఒక మాట చెప్పిన, నాకు జూబ్లీహిల్స్ ఎన్నికతో సంబంధం లేదు భయ్ అని చెప్పిన. సరే అయినా సరే ఒక 15 మంది ఇండిపెండెంట్లు వచ్చి నా దగ్గరికి, అక్క ఇట్లా మేము విత్డ్రా చేసుకుంటాము, ఎవరికి సపోర్ట్ చేయమంటారని అడిగి, నేనన్నా నాకు సంబంధం లేదు భయ్ జూబ్లీహిల్స్ ఎన్నిక, మీరు ఎవరి దగ్గరికి పోండి అని చెప్పి వాళ్ళు సక్క హరీష్ దగ్గర పోయారు. తర్వాత వాళ్ళు చెప్పిన ముచ్చండి నాకు తెలియదు. సక్క వాళ్ళు హరీష్ దగ్గర పోయారు. నేనంటే బీఆర్ఎస్ పార్టీ లేను, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి నేను దూరం ఉన్నా. హరీష్ రావు కూడా అదే ఆన్సర్ చెప్పారట, మీ ఇష్టంపై ఎవరికైనా వేసుకోరు అన్నారట. అంటే బీఆర్ఎస్ మోసం చేసినట్టే కదా. అంతకన్నా ముందేం చేసిరు హరీష్ రావు గారు, ఎలక్షన్ పెట్టక ముందే ఇవ్వకి పలానా క్యాండిడేట్ని పెడితే మీకు సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ చెప్పపిరట పైకి, వాళ్ళు వద్దన్నారట. అన్నాక ఈయన సైలెంట్ అయ్యి. అంటే గమ్మత్ ఏముంటుంది హరీష్ రావు గారిది అంటే తెలియడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇవాళ వారి అన్ఫార్చునేట్ వారి తండ్రి గారు చనిపోయినారు. అయితే వారు లోపల ఉన్నారు ఇంట్లో. అక్కడి నుంచి కూడా ఎలక్షన్ అవుతున్న సమయంలో టెలికాన్ఫరెన్స్లు అవి పెట్టి మాట్లాడారు. అప్పుడు హరీష్ రావు గారి భజన పరులంతా ఏం బిల్డప్ ఇచ్చిరు, హరీష్ అన్న ఇంత కష్టంలో కూడా పార్టీ కోసం నిలబడి టెలికాన్ఫరెన్స్ పెడుతున్నారు అన్నారు. రిజల్ట్ ఉల్టాయే వరకు ఏం భజన మొదలుపెట్టింది నిన్నటి నుంచి.
హరీష్ అన్న లేకపోయి హరీష్ అన్న ఉంటే అసలు ఇక ఒక్క సీటు కానీ వేసి ఉంటే హరీష్ అన్న జూబ్లీస్ గెలుస్తుంటే మన లెవెల్లో మళ్ళీ పెడుతున్నారు. అంటే వెంటనే తప్పించుకోవడం, అప్పటి వరకు మోసం చేయడం, ఇది హరీష్ రావు గారి నైజం. సో ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు చాలా టైం పట్టింది. ఏదో నాకు తెలిసింది కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నా కాబట్టి నన్ను బయట వారేసి. ఎట్ ద సేమ్ టైం రామన్న కూడా ఒక సభ కాగానే ఏదో మేమే సార్ను మోస్తున్నట్టుగా కార్టూన్ లేపించేసుకొని రామన్న గారు సార్ను మోసినట్టు ఎవరమే మేమంతా సార్ కింద బచ్చగల్లం అందరం బచ్చగల్లం ఉంటే బాగుంటుంది. నేను ఒకటే అంటున్నా, ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇడిచిపెట్టి గ్రౌండ్లకు రావాలి, వస్తే బాగుంటుంది ప్రజలకు. ఇంకో పక్క హరీష్ అన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా నువ్వు అర్జున్వా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరి బాణం వేసుకుంటే పాపం బలైతే ఎవరే టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ విజయ గర్వంతో వెర్రవేగటం సరికాదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హితవు పలికారు. నిన్న రాత్రి దాడికి గురైన బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ కార్యకర్తల పోరాటాన్ని అభినందించిన కేటీఆర్ జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. అధికార పార్టీ చేసిన అరాచకాలు, అధికార పార్టీ దుర్మార్గాలు, ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి కళ్ళప్పగి చూసిన వైనం, ఎన్నింటి ఫలితంగా మేము నిన్నటి ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిపోవడం జరిగింది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కాకముందే మా పార్టీ కార్యకర్తలు నాయకుల మీద గూండాయిజానికి, రౌడీయిజానికి కాంగ్రెస్ పార్టీ గజారుడు రాజకీయాలు చేస్తుందో, ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవీగి మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా చిల్లరగా ప్రవర్తించి ఉంటే మీరు ఎక్కడ ఉండేటోళ్ళు ఆలోచించుకోండి. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహారం చేస్తాం, ఈ రకంగా రాజకీయం చేస్తాం, రౌడీజం చేస్తామంటే తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు. తగిన సందర్భంలో తగిన విధంగా బుద్ధి చెప్తారు. ఇది సాంకేతికంగా వాళ్ళు గెలిచారు తప్ప ఇంత రిగ్గింగు, ఇన్ని దొంగ ఓట్లు, ఇన్ని పైసలు, ఇన్ని చీరలు, ఎన్ని డబ్బులు పంచారు, ఎన్ని కుక్కర్లు పంచారు, ఎన్ని రకాల తాయిలాలు పంచారు, ఎన్ని ఆపసోపాలు పడ్డారు, చివరికి అరకొర మెజారిటీతో ఇన్ని దొంగ ఓట్లు వేయించుకుంటే ఇంత రిగ్గింగ్ చేస్తే చావు తప్పి కన్నులోటు పోయినట్టు గెలిచినారు. కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం. కానీ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీసీఐ కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేసేందుకు ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్న నిబంధనలు రైతులకు శాపంగా మారుతున్నాయి. ఓవైపు అధిక వర్షాలకు దిగుబడి తగ్గి నష్టాల్లో ఉన్న అన్నదాతలకు తాజా విధానాలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు, పంటల నమోదులో తప్పులు, తేమ శాతం తదితర నిబంధనలు పత్తి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చేతికందిన పంటను సక్రమంగా మార్కెట్లో గిట్టుబాటు ధరకు అమ్ముకునే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు వానాకాలం సీజన్లో అత్యధిక విస్తీర్ణంలో పండించే పంట పత్తి. సుమారు 9 లక్షల ఎకరాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి పంట సాగవుతోంది. కానీ ఈ వానాకాలంలో పత్తి సాగు చేసిన రైతులకు నిరాశ మిగిలింది. అధిక వర్షాల కారణంగా దిగుబడి తగ్గి గిట్టుబాటు ధరకు అమ్ముకుందామంటే మార్కెట్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ పెట్టిన నిబంధన మరో అడ్డంకిగా మారుతోంది. ప్రారంభంలో ఎకరాకు 12 క్వింటాల వరకు కొనుగోలు చేసినా దాన్ని 7 క్వింటాళ్లకు కుదించారు. మిగిలిన పంటను కనీస మద్దతు ధరకు ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ టర్మ్ లో ఒక 22 క్వింటాలు తెచ్చినాము, 12 క్వింటల్ లెక్కలో తీసుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఏమంటున్నారంటే 7 క్వింటల్ లెక్కలనే తీసుకుంటాం ఎకరాకు అని చెప్తున్నారు. అట్లుంటే కష్టమే కదా, మళ్ళీ మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి మేము? వాళ్ళు బయట అమ్ముకుంటే రేట్ లేదు, ఇంత కష్టమవుతుంది కదా మాకు. బయట 6,000 ఏమో అంటున్నారు, అది మళ్ళీ వాళ్ళు 12 క్వింటల్ కంటే పెంచాలి కానీ ఇంకా తగ్గిస్తామంటున్నారు. ఎకరాకు పెంచితేనే రైతులకు మేలు జరుగుతుంది. 15 క్వింటల్ వరకు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అందరికీ. కనీసం 18 నుంచి 20 మ్యాచ్లు వచ్చినా తీసుకోవాలి సార్, ఎంత వండిస్తే అంత తీసుకోవాలి సార్. అట్లయితే వ్యవసాయం చేయగలుగుతారు. రైతులు కూడా ఇప్పటికి చాలా నష్టంలో ఉన్నారు. ఇప్పుడు వర్షాల వల్ల అంతా పత్తి మొత్తం నష్టం. కూలీలకు 500 పెట్టి తీపిస్తున్నారు ఒక్క మనిషికి.
ఆ తీసేది 20 కిలోల పత్తి. చాలా ఇబ్బందిలో ఉన్నారు సార్ రైతాంగం. మాకు వ్యవసాయం చేసుకుంటున్నాం కానీ మాకు ఒక లేబర్ రానిక కూడా కన్నా ఇబ్బందులు ఉన్నాయి. లేబర్కి దాదాపు 2,000 నుండి 2,500 లేబర్ ఖర్చు వస్తుంది. వ్యవసాయం ఇట్లా పూరా ఇబ్బందులు పెడితే వ్యవసాయం చేసేటోడు కూడా దొరకడు, ఎక్కడైనా దొరకడు కూడా. వ్యవసాయం చేసేటోడు మేనేసుకొని తావాల్సిన మాటని గవర్నమెంట్ తీసుకుంటేనే కదా సార్. ప్రైవేట్కి వచ్చినా 6,000, 6,500 కూడా మమ్మల్ని కేర్ చేయడు. మద్దతు ధర కల్పియాలి. రెండోది 15 నుండి 20 వరకు శాతం వస్తే కూడా వేసుకోవాలి గవర్నమెంట్. 7 క్వింటాళ్ల నిబంధన ఒక ఎత్తైతే నిర్ణీత తేమ శాతం పేరుతో తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వరుస వానలు, తుఫాను కారణంగా చాలా చోట్ల పత్తి తడిసిపోయింది. పత్తి ఆరేందుకు రోజుల సమయం పడుతోంది. అలాంటి పరిస్థితిలో కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే తేమ శాతం, నాణ్యత పేరుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు అంటున్నారు. కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుకింగ్ సైతం సమస్యలు తెచ్చిపెడుతోంది. కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండకుండా సీసీఐ స్లాట్ విధానాన్ని తీసుకువచ్చింది. రైతులు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వివరాలతో పాటు స్లాట్ బుక్ చేసుకుని కొనుగోలు కేంద్రాల వద్దకు రావాల్సి ఉంటుంది. కానీ చాలా మంది రైతుల దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోవడం, నిరక్షరాస్యతతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పంటల నమోదు ప్రక్రియలో దోషాలు కూడా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొంతమంది వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతో పత్తి స్థానంలో వరి, ఇతర పంటల్ని నమోదు చేయడంతో పండించిన పత్తిని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ లేక చాలా ఇబ్బందులు విన్నాం. అమ్ముకొచ్చుకుని రప్పున పోయి సీసీఐకి అమ్ముకొచ్చుకుని నేను పైన 4 రోజులకు పడతామని ఆశ ఉండే. ఇప్పుడేమి మళ్ళీ కిసాన్ క్రాప్ అని కాప్ కిసాన్ అని పెట్టినరు. అది స్లాట్లే బుక్ అవుతలేవు. ముందే చేసుకోవాలి, 5-6 రోజుల ముందు చేసుకుని ఇంకే ఛాన్స్ ఇచ్చిండ్రు. అవి అయితే లేవు. బార్కోడ్ అని పెట్టినరు. ఆ బార్కోడే ఓపెన్ అవుతలేవు. ఏమేమి ఎక్కిచ్చిండ్రా పైకి పోయినవే లేదు తెలియదు. అవి బార్కోడ్ చూపిస్తలేవు. దానివల్ల ఎకరాకు 12 వండొచ్చు, 13 వండొచ్చు, 14 వండొచ్చు. అర్ధ ఎకరా ఎక్కువ రాపించుకోవచ్చు, అవి చేసుకోవచ్చు, అడ్జస్ట్ అవుతుంది. 7 క్వింటాలు అయితే రాదు. 12 క్వింటాలు చేస్తేనే యథావిధిగా బాగుంటుంది. నేను కౌలే 30 ఎకరాలు వేసిన, నాది ఉన్నది 3 ఎకరాల భూమి. ఇంకా ఓల పట్టుకొని వేసుకున్నాను. ఇంకా లేదంటే ప్రైవేట్ వేసుకోవాలి. ఇంకా 36 క్వింటాలు నాది 3 ఎకరాలు అమ్మిన. మా కౌలు భూమిలో మిలిగింది. 15 క్వింటాలు పెట్టితే మొత్తం పోతుండే సార్. ఇంకా 7 క్వింటాలు అయితే మరీ పరిచయం అయితే మాకు ఇంకా ఏడవుతుంది సార్. నా పత్తి కాడి కూడా పోదు. నాది ఎకరకు 12 క్వింటాలు వచ్చింది. బండి బులోరండే పత్తి తీసుకొచ్చిన, స్లాంట్ బుక్ అయినా గట్టి తీసుకున్నారు. సగం ఆపేసారు, తీసుకుని వెళ్తున్నా సార్. ఇంటికి వెళ్తున్నా. ఇక ప్రైవేట్ టైం ఉన్నప్పుడు అమ్ముకోవాలి సార్. తీసుకుంటున్నప్పుడు అమ్ముకుంటాం సార్. ఇక బుక్ చేసుకుంటే మళ్ళీ లేట్ అమౌంట్ పడడానికి లేట్ అవుతుంది కదా సార్. అలా రైతులకు కూలీలకు వేయడానికి అమౌంట్ లేదు మా దగ్గర. ప్రైవేట్ అమ్ముకుంటే తొందర అమౌంట్ వస్తుందని వస్తే ప్రైవేట్ తీసుకుంటలేదు సార్. అందుకే వెళ్ళిపోతున్నాం, వాపస్ పోతున్నాం సార్. మొత్తం తీసుకోవాలి సార్. అటు ఇటు ఉంటుంది పత్తి. ఏమంటే తయారీ మేమైతే వాతావరణం ఉంటే సార్, ఇది వర్షాల వల్ల ఖరాబ్ అవుతుంటుంది. అప్పుడు అంటే ఒకప్పుడు తక్కువ రేటు ఉండే, ఇప్పుడు ఎక్కువ రేటు ఉంది సార్. ఒక్కొక్కసారి ఈరియా దొరకదు, ఇది దొరికినప్పుడు అది దొరకదు, అది దొరికినప్పుడు ఇది దొరకదు. అట్లాంటి ఉంటాయి సార్ ఇబ్బందులు. జర మాకు మంచిగా హెల్ప్ చేస్తేనే బాగుంటుంది సార్, ఆదుకుంటేనే బాగుంటుంది. సీసీఐ కొనుగోలు చేయని పత్తిని రైతులు, ప్రైవేటు వ్యాపారులు, దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. క్వింటాకు 8,000 మద్దతు ధర కాగా 5 నుంచి 6,000 మధ్యే నాణ్యమైన పత్తిని దళారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయి ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా రైతులతో పాటు మొక్కజొన్న పండించే కర్షకులకు సైతం కష్టాలు తప్పట్లేదు. ప్రకృతితో పోటీపడి పండించిన సరుకును విక్రయించడానికి మార్కెట్ యార్డులకు తీసుకువస్తున్న రైతులకు అధికారులు విధిస్తున్న నిబంధనలు చుక్కలు చూపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న సాగు చేసిన రైతుల గోస వర్ణనాతీతంగా మారింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో దాదాపుగా 1,60,000 ఎకరాల్లో మక్క పంట సాగైంది. పంటల కొనుగోళ్ల కోసం అధికార యంత్రాంగం యార్డుల్లో కనీస ఏర్పాట్లు చేయడం లేదు. ప్రధానంగా ఏజెన్సీ పరిధిలోకి వచ్చే ఇంద్రవెల్లి, నార్నూర్, ఇచ్చోడ, ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాల్లో ధాన్యం అమ్మేందుకు వస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పంట సాగు చేసిన రైతుల పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా వేలిముద్రలు సేకరించాలని నిబంధన విధించింది. పాస్ పుస్తకాలు లేని కౌలు రైతులతో పాటు ఆధార్ కార్డు అప్డేట్ కాని రైతుల నుంచి అధికారులు మక్కలు కొనుగోలు చేయడం లేదు. మరోపక్క కొనుగోలు చేసిన సరుకును గోడౌన్లకు తరలించే వరకు విక్రయించిన రైతులే కాపలాగా ఉండాలనే అనధికార నిబంధనలపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు కాటా అయిన వెంటనే ఎన్ని బ్యాగులు ఉన్నాయో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరో ఒకటి బాధ్యత తీసుకొని మాకు ఫైనల్ రిసిప్ట్ ఇచ్చేయాలి. మేము వెళ్ళిపోతాం. రైతులకు ఇబ్బంది పెట్టకూడదు. మేము ఎందుకు ఉండాలి సార్? ఇక్కడ ఎప్పటిదాకా ఉండాలి? 1 రోజా 2 రోజా? రైతు ఫస్ట్ అయితే అక్కడ పండించాలి, ఇక్కడ తీసుకొని రావాలి. వీళ్ళ కాట వాళ్ళు ఏమో ఒకసారి ఎవరినో దండం పెడతారా, పోయి కాట వేయమంటే కాట వేస్తారు. కాట అయిన తర్వాత అది బండి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు లోడ్ అవుతుంది అది కూడా తెలియదు. బండి రావటం కూడా కష్టమే. ఇక్కడ ఎవరిది వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, వర్షం వస్తుందో తెలియదు, చలి వస్తుందో తెలియదు, ఏం తెలియదు. ఎప్పటిదాకా రైతు కష్టపడాలి సార్?
పండించేదాకా అమ్మేదాకా రైతు కష్టమే పడాలా? ఇది మన ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క రైతుకి ఒక ప్రాబ్లం ఉంది, అది తంబు గురించి. ఎందుకంటే వాళ్ళ తంబు అసలు రావట్లేదు. ఎవరికి ఓల్డ్కైనా ఉండని మన యంగ్ యూత్ కానీ ఉండని ఎవరు రావట్లేదు సరిగా. అప్డేట్ కానీ మన ఆధార్ కార్డు వాళ్ళది అవ్వట్లేదు. ఇది ఒక సమస్య ఉంది. ఇది మీరు గవర్నమెంట్ నుంచి తొలగించాలి అంతే. ఆధార్ తీసుకోలేదు, ఆధార్ కార్డు తోటనే తీసుకోవాలని. ఈ తంబులు గింబులు అయితే నడుస్తలేదు సార్, ఇది తొలగించాలా. ఈ గవర్నమెంటే ప్రాబ్లం ఉంది సార్ కొంచెం. మేము కవలు భూమి చేసుకున్నాము, కవలు వాళ్ళకు పట్టలేదు. అలాగే లేదు కాబట్టి మా పేరు మీదనే మేము కొంత పత్తి వేసుకున్నాము, కొంత మక్కలు వేసుకున్నాము. అయితే మా పంట పోతలేదు. మా అత్త, మా నానమ్మ, మా అమ్మమ్మ అట్లా వేసుకుంటే వాళ్ళ ఫింగర్ పడతలేదు. వాళ్ళ ఫింగర్ పట్టలేదు కాబట్టి మాకు ప్రాబ్లం చాలా అవుతుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపిస్తోంది. ఫలితంగా రైతుల బాధలను పట్టించుకునేవారు కనిపించడం లేదు. యార్డుల పరిధిలో ఇబ్బందులున్న మాట నిజమేనని సిబ్బంది అంగీకరిస్తున్నప్పటికీ నిర్ణయం తీసుకోవాల్సింది ఉన్నతాధికారులేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ మన లేబర్లు బీహార్ నుండి వస్తారు కాబట్టి వాళ్ళంతా ఎలక్షన్లకు పోవడానికి ఇక్కడ మాకు కొరత ఏర్పడ్డది. గతంలో ఎలా ఉంటుండే అంటే వాళ్ళ కొడుకు కానీ తండ్రి కానీ వచ్చినా మనం ఇక్కడ కొనుగోలు చేసేది. కానీ ఈసారి మనకు రైతు స్వయంగా వచ్చి ఏలుముద్ర పెట్టేది వచ్చింది, పట్టేదారు వచ్చి పెట్టాలి. అయితే వస్తున్నది మ్యాక్సిమం. కొందరికి పెద్ద మనుషులకు ఏలుముద్రలు రాక కొద్ది ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరి దాని మీద కూడా రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా పై అధికారులు నివేదించినాం మేము. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో అన్ని విధాలుగా నష్టపోయిన రైతుల బాధలను ఉన్నత స్థాయిలో ఆరా తీస్తే తప్పితే క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. తిరుమల పరకామణిలో విదేశీ డాలర్ల చోరీ కేసులో ఫిర్యాదుదారుడు అప్పటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ది హత్యనని కేసు నమోదైంది. శవ పరీక్ష అనంతరం మృతదేహంపై ఉన్న ఆనవాళ్ల ఆధారంగా ఫోరెన్సిక్ వైద్యులు సతీష్ కుమార్ను హత్య చేసినట్లుగా నిర్ధారించారు. దీనికి సంబంధించి గుత్తి జీఆర్పీ పోలీస్ స్టేషన్లో సతీష్ కుమార్ది హత్యగా కేసు నమోదు చేశారు. పరకామణిలో డాలర్లు దొంగిలించిన కేసులో నిందితులే సతీష్ కుమార్ను హత్య చేసి ఉంటారన్న కోణంలో వారిని నిందితులుగా చేర్చారు. సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు హరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గుత్తి జీఆర్పీ విభాగం పోలీసులు ఎఫ్ఐఆర్ నంబర్ 75/2025 నమోదు చేశారు. మరోవైపు సతీష్ కుమార్ హంతకుల అన్వేషణ కోసం అనుభవం కలిగిన పోలీసు అధికారులతో 12 బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు నిన్న సాయంత్రం నుంచి రంగంలోకి దిగి సతీష్ కుమార్ మృతికి సంబంధించి ఆధారాలు సేకరించారు. వీటి ఆధారంగా వివిధ కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. వారం రోజుల్లోపు సతీష్ కుమార్ కేసును నిగ్గు తేల్చాలా ప్రత్యేక బృందాలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడి గ్రామంలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి 5 లక్షల నగదు, 23 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకు వెళ్లారు. సాయిలు అతని కుటుంబ సభ్యులు అదే గ్రామంలో తమ బంధువుల ఇంట్లో ఓ వేడుకకు హాజరై సాయంత్రం తిరిగి వచ్చేసరికి పగలగొట్టి ఉన్న తాళాలను చూసి చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో అక్రమంగా మానేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న 20 ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. తెల్లవారుజామున సుల్తానాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట తనిఖీలు చేపట్టి 20 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించాలి. అందుకు విరుద్ధంగా తెల్లవారుజామున 3 గంటల నుంచే ఇసుక రవాణా చేస్తుండటంతో పెద్దపల్లి కలెక్టర్ ఆదేశాలతో తనిఖీలు చేపట్టి ట్రాక్టర్లను సీజ్ చేశారు. పట్టుబడ్డ ట్రాక్టర్లకు జరిమానాలు విధిస్తామని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ మున్సిపల్ ఆఫీస్ వద్ద చెట్ల పొదల్లో కాలిన స్థితిలో ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడు పారిశుద్ధ్య కార్మికుడు అంజయ్యగా పోలీసులు గుర్తించారు. అంజయ్యకు ఫిట్స్ ఉందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే చెత్త కాల్చేటప్పుడు మంటల్లో పడిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారం ఉంది కదా, ఇష్టం వచ్చినట్లు చేస్తే హైకోర్టు అధికారం ఏంటో చూపించాల్సి వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. గుడిసెలు, చిన్న చిన్న ఇళ్లను కూల్చివేస్తున్నారని, భారీ నిర్మాణాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది. అధికారాలను ఉపయోగించి ప్రజలకు మేలు చేసే పనులను చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను హైకోర్టు ఆదేశించింది.
హైడ్రాకు అధికారం ఉంటే అంతకంటే ఉన్నతమైన అధికారం కోర్టుకు ఉందని, మీరు అధికారం చెలాయిస్తే కోర్టు అధికారమేంటో రుచి చూపించాల్సి ఉంటుందని, ఆ పరిస్థితి రానివ్వకూడదంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను హైకోర్టు హెచ్చరించింది. అధికారంతో మంచి చేసి ప్రజల మన్ననలు పొందాలని, అప్పుడే అందరూ మీ పనితీరును ఆమోదిస్తారని తెలిపింది. అధికారం ఉందంటూ ఇష్టానుసారం వ్యవహరించకుండా చట్టబద్ధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. హైడ్రాకు వ్యతిరేకంగా రోజుకు 10కి తక్కువ కాకుండా పిటిషన్లు దాఖలవుతుండటంతో వ్యక్తి హాజరుకు ఆదేశించాల్సి వచ్చిందని, మళ్లీ ఇలా పిలిపించే అవకాశం ఇవ్వకుండా విధులు నిర్వహించాలని రంగనాథ్కు హైకోర్టు సూచించింది. రంగారెడ్డి జిల్లా ఖానామెట్ గ్రామంలోని తమ్మిడికుంట ట్యాంకు పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఇతరుల భూముల్లో యథాతథ స్థితిని కొనసాగించాలన్న ఉత్తర్వులను ఉల్లంఘించడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. గత ఆదేశాల మేరకు ఆన్లైన్ ద్వారా విచారణకు హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఉద్దేశించి న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెరువుల పరిరక్షణ చర్యలు చేపట్టడం మంచిదేనని, అయితే దానికి ఒక పద్ధతంటూ ఉందని, చట్ట ప్రకారం చర్యలు ఉండాలని న్యాయమూర్తి సూచించారు. సచివాలయంలోని అధికారులు, వారు అధికారమిచ్చిన వ్యక్తులు ప్రజాశాంతి, సామాజిక శాంతి అవసరం లేదని భావిస్తున్నారా, లేదంటే వాటిని విస్మరిస్తారా అంటూ ప్రశ్నించారు. అధికారం చెలాయించడానికి ఉండదని, దయచేసి ఉన్న అధికారంతో ప్రజలకు మంచి చేసి మానవతావాదిగా ఉండాలని సూచించారు. కోర్టు ఉత్తర్వులు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయని, విచారణలో ఉల్లంఘన జరుగుతోందన్నారు. కోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రాధాన్యతేమిటో తమకు తెలుసని, వాటిని ఉల్లంఘిస్తే ఎలా స్పందించాలో కూడా కోర్టుకు తెలుసని హెచ్చరించారు. ప్రజలు స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారని, ఎప్పుడో పంచాయతీలు అనుమతించిన లేఅవుట్లలో ప్లాట్లు తెలుసో తెలియకో కొనుగోలు చేసి ఉంటారన్నారు. పెద్ద విస్తీర్ణంలో ఉన్నవారు కాకుండా కేవలం 50 నుంచి 100 గజాలు కొనుగోలు చేసి చిన్న చిన్న షట్టర్లు వేసుకుని ఉంటే వారాంతాల్లో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారన్నారు. ఉన్నట్లుండి ఇలా కూల్చివేస్తే వారి పరిస్థితి ఏమిటని, వారు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ఎఫ్టీఎల్లో కూడా పట్టా భూములుంటాయని ఇదే హైకోర్టులో మరో న్యాయమూర్తి తేల్చి చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. అన్నింటికీ అధికారమే అంతిమం కాదని, దాంతో అన్ని చేయాలనుకుంటే కుదరదన్నారు. ఏదైనా ఒక విధానాన్ని రూపొందించి ముందుకెళ్లాలని, మరోసారి పిలిచే పరిస్థితి కల్పించరాదని సూచించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఏప్రిల్లో కోర్టు ఆదేశాలు జారీ చేసిన హైడ్రా పనులు కొనసాగించిందన్నారు. పిటిషనర్లకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సరస్సు పనులు చేపట్టడంతో భూములు ముంపునకు గురయ్యాయన్నారు. పట్టా భూమే కాదా అని తేల్చడానికి హైడ్రాకు అధికారం లేదన్నారు. కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించాలన్న ఉద్దేశమే తమకు లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే పనులను నిలిపివేయాలని తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నామన్నారు. తమ్మిడికుంటలో వైద్య వ్యర్థాలు 5-6 అడుగుల మేర వేశారని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని తొలగించినట్లు తెలిపారు. ఇదో డంపింగ్ యార్డులా మారుతోందని, వేల మంది నివాసం ఉంటున్నారని, నీటి కాలుష్యం ఏర్పడి పిల్లలు, ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. హైడ్రాకు ప్రజల మద్దతు ఉందని, రోజు 100 మంది తమను ఆశ్రయిస్తున్నారన్నారు. ఎప్పుడో ఇచ్చిన ఎఫ్టీఎల్ నోటిఫికేషన్ను పిటిషనర్లు సవాలు చేయలేదన్నారు. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ హైడ్రా చట్ట ప్రకారమే చర్యలు చేపట్టిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. అఖిల్ తేజస్విని జంటగా సాయి కంపాటి దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ లో ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగులా నిర్మించిన చిత్రం రాజు వెట్స్ రాంబాయి. వరంగల్ ఖమ్మం సరిహద్దుల్లోని ఓ గ్రామంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్ను హీరో అడవిశేష్ విడుదల చేశారు. ప్రేమకు ప్రేమే శాశ్వత శత్రువు అనే ట్యాగ్ లైన్తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం మనసుల్ని హత్తుకునేలా సాగింది. ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఈ సినిమా ప్రతి ఒక్క హృదయాలకు హత్తుకుంటుందని బన్నీవాసు, అడవిశేషు అన్నారు. హలో 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 మైక్ చెక్ 1 2 3 అమ్మా 1 2 3 స్వాగరమా లోపరా కూర్చోదు ఏ ఉచ్చలా గిచ్చలా బాబాయ్ నువ్వు కూర్చో నువ్వు ఎక్కువేట్రా రాజు బ్యాండ్ వల్ల కొడతాడు గానీ ఓ అబ్బాయి నా పేరెందు రాసా నీ డోల్ మీద చెడిపోయి లేకుంటే మా నాన్నకు చెప్తావా పిలుస్తాడే చెవులు వినిపిస్తలేవా? అసలు నీకు చదవచ్చానే? ఇంగ్లీష్లో మాట్లాడడం వచ్చానే? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా.
అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మా ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తానా? ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు? రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు. మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాల వైపున వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? కృష్ణుల పిల్ల ఎట్లయిందే? లవ్ చేసుకున్నాను, పెళ్ళైంది. కడపొచ్చిందటగా. నిజమే. మనం కూడా అట్లా చేసుకుందామా? ఏమన్నా అనిపిస్తుందానే? లేదు. మళ్ళా కలుతామానే మరి? ఏమన్నా అనిపిస్తుందానే? ఏం అనిపించట్లే రాజు. నీ అమ్మ అసలు నువ్వు ఏమనివే నువ్వు? అసలు ఈ గర్భసంచి ఉందా లేదా అనే? అరే ఏం చేద్దాంలే, మళ్ళా కలుతాందా? ఒంటి మీద సున్ని లేకుండా కాలు బయట పెట్టాలి. నీ సంగతి అయినట్టేనే. మన గురించి ఊరంతా టామ్ టామ్ అయిందంట. టాటో అయితే లవ్ చేయవానే? చేస్తా. లవ్ చేసేందుకే? పెళ్లి చేసుకోవడానికే కదా? నిన్ను నాకంటే ఎవడు ప్రేమించలేడే? మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. యాసిడ్ డబ్బా తీసుకురా పో. మీద పోసుకో. నాన్న మీద పోసుకో. అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. అందుకేనే పిచ్చిదానా, సిన్సియర్గా లవ్ చేయొద్దు, ఇంట్లో మొత్తం దెబ్బలు పడొద్దు. ముజీ ఒకసారి నీ చెప్పలే. ఎందుకు? ఇయ్యో ఒట్టిగానే. మంచిగానే మస్తున్నాయి.